హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీకు అన్ని ఇంట్లో ఉండే వేస్ట్ ఐటమ్స్ని నేను ఎలా రీయూస్ చేయాలో చేసి చూపిస్తానండి. ఇది ఒక పాత వాచ్ అండి. ఇది మొత్తం అంతా చెడిపోయింది. మిషన్ అయితే దాని లోపల చెడిపోయింది. టైం అయితే ఆడడం లేదు. అన్ని పార్ట్స్ అన్నీ తీసేస్తానండి. ఇది చూడ్డానికైతే చాలా బాగుంది. దీన్ని మనము రీయూస్ చేయాలనుకున్నాను. నా పాత వీడియోస్లోకి వెళ్తే నేను ఇది సన్ యొక్క వాల్ పుట్టీతో నేను తయారు చేసినానండి. చాలా బ్యూటిఫుల్ లుక్, యాంటిక్ లుక్ ఉంది. మీరు కావలిస్తే నా పాత వీడియోస్లోకి వెళ్తే నేను ఎలా తయారు చేసినానో కార్డ్బోర్డ్తో వాల్ పుట్టీతో నేను అది తయారు చేసినాను. ఇప్పుడు దానికి నేను మళ్ళీ రీయూస్ చేయాలనుకున్నాను. దాన్ని కట్టినవి అన్నీ గంటలన్నీ తీసేస్తానండి, మొత్తం తీసేస్తాను. ఇది మొత్తం అంతా తీసేసిన తర్వాత అక్కడ నేను మనము డబల్ టేప్తో అయినా గమ్తో అయినా మనము స్టిక్ చేసుకోవచ్చండి. నేను ఆ విధంగా పెట్టినాను. మొత్తం అంతా స్టిక్ చేసి మీకు చూపిస్తాను. దానికి ఇంకా మళ్ళా యథావిధిగా దాని కవర్ అంతా మళ్ళీ నేను మొత్తము ఫిట్ చేసేస్తాను. నేను పెట్టి చూపిస్తానండి. ఇది నేను గోడకు ఇలా హ్యాంగ్ చేస్తున్నాను. అసలు డిఫరెంట్ యాంటిక్ లుక్ పడుతుంది. ఎవరన్నా అనుకుంటారా ఇది వాచ్ చూడండి, యాంటిక్ లుక్ లాగా ఎవరు అనుకోరు. వాచ్తో మనం తయారు చేసిన అసలు ఎవరు అనుకోరు. ఇప్పుడు సెకండ్ ఐడియా వచ్చేసి వచ్చింది. ఇది సెకండ్ ఐడియా వచ్చేసి ఇది వాల్ పుట్టితోనే నేను ఒక పీటలాగా తయారు చేసినాను. దాని మీద అంతా కలర్ కొట్టేసి ఇలా ముగ్గు పెట్టినాను. ఇది దేవుని రూమ్లో యూజ్ చేస్తూ ఉంటాను. ఇది కూడా పీట కూడా కలర్ పోయింది మొత్తం అంతా. సో దీన్ని కూడా నేను రీమేక్ చేయాలనుకున్నాను. ఇది కూడా పాతది అండి. మనీ ప్లాంట్ అయితే చాలా బాగా పెరుగుతోంది. ఈ క్యాన్లో మట్టేసి మనీ ప్లాంట్ పెంచినాను. చాలా బాగా పెరుగుతుంది. దానికి ఒకప్పుడు సిమెంట్ వేసినాను. ఇప్పుడైతే అది సిమెంట్ అంతా కలర్ పెయింట్ అంతా వెళ్ళిపోయింది. సో నేను నా దగ్గర ఉన్న ఈ పెయింట్ అన్న అక్రిలిక్ కలర్ అన్న మనము యూస్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా యూస్ చేసుకోవచ్చు, మన ఇష్టం ఉన్నది. దీన్ని నేను సపరేట్ కలర్ లాగా ఆరెంజ్ కలర్ని రెండు పీటలకి నీట్గా అక్రిలిక్ కలర్ వేస్తానండి. మనం ఏదైనా వేసుకోవచ్చు, ఏ పెయింట్ అయినా. దీనికేమో మా ఇంట్లో ఉన్నది ఒక సిమెంట్ డోర్కి వేసినది సిమెంట్ కలర్ది అయితే అది వేసేసినాను. ఇది మనము స్పాంజ్తో కూడా వేస్తే తొందర అయిపోతుంది, లేదా మీ దగ్గర లేకపోతే క్లాత్ కూడా వేసుకోవచ్చు. ఇదైతే నేను చిన్న కుండ ఊద్బత్తి పెట్టడానికి, అది యాష్ పడుతుంది కదా, అది ఊద్బత్తి పెట్టడానికి చిన్న కుండ పెట్టుకున్నాను. దీన్ని కూడా నేను సిమెంట్ కలర్ వేసి పెట్టుకున్నాను. మనము స్పాంజ్తో వేస్తే తొందర అయిపోతుంది, లేదంటే క్లాత్తో కూడా వేసుకోవచ్చండి, తొందర అయిపోతుంది. బ్రష్తో అయితే చాలా స్లో అవుతుంది కాబట్టి నేను స్పాంజ్తో వేసేస్తాను. ఇంకొక డబల్ కోటింగ్ అయితే వస్తుంది. ఇది ఆరిపోయిన తర్వాత ఇంకొక డబల్ కోటింగ్ అయితే వేస్తాను నేను. ఇప్పుడు ఇలా అంతా నేను ఎల్లో కలర్తో చిన్న ముగ్గు వేస్తానండి. ఇలా నాకు అంతగా రావు ముగ్గులు, సో నేను ఇలా
కలర్స్తో వేస్తాను. 2 పీటలను నీట్‌గా డెకరేట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వార్నిష్ కూడా వేసినానండి. వార్నిష్ వేస్తే కొద్దిగా మనకు వాటర్ పడినా, ఏం పడినా ఏం కాదు. దీనికి కూడా అయితే నేను స్మాల్ స్మాల్ డాట్స్ పెట్టినాను. అన్ని కలర్స్ యొక్క మిగిలిన కలర్స్‌తో డాట్స్ పెట్టేసుకున్నాను. దీనికైతే చిన్న బొమ్మలు పెట్టుకున్నాను. ఇలా నేను అంతా డెకరేట్ చేసుకున్నాను. ఈ వేస్ట్ ఐటమ్స్ ఇప్పుడు చూడండి ఎంత కొత్తవిలాగా మనకు కనపడుతుందో. ఇది దేవుని రూమ్‌లో పీట పెట్టడానికి చేసుకున్నాను. ఇంకా ఇంకొక ఐడియా వచ్చేసి నా దగ్గర ఒక పాడైనది చాలా రోజులు యూజ్ చేస్తున్న మగ్గు ఉందండి. ఈ మగ్గుని నేను మళ్ళీ రీయూజ్ చేయాలనుకున్నాను. ఎందుకు పడేయాలని చెప్పేసి మగ్గు అయితే చాలా గట్టిగా ఉంది. సో దీన్ని నేను మళ్ళా మిగిలిన పెయింటే వేసినాను. సిమెంట్ కలర్ పెయింటే వేసినాను. మట్టి వేసి మనీ ప్లాంట్ అయితే చాలా బాగా పెరుగుతుంది. సో దీనికి బాల్కనీలో పెట్టేటప్పుడు చాలా బోసిగా కనపడుతుంది. ఏదైనా చేయాలనుకున్నాను. ఇది కూడా అంతే అండి. చిన్న ముక్క మా ఇంట్లో ఉండింది. ఇది కూడా ఏమన్నా మనము చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. దాని మీద రెడ్ కలర్ వేసి ఇది ముగ్గు ఇలా చూస్తున్నారు కదా, ఇలా ముగ్గేసి పెట్టుకున్నాను. దాని మీద మనము వైట్తో ముగ్గు ఏమన్నా రంగోలీస్ మనకు నచ్చినటివి వేసుకోవచ్చు. చాలా అందంగా కనపడుతుంది. ఇప్పుడు ఇలా నేను అంతా ముగ్గు అంటే అక్రిలిక్ వైట్ కలర్ పెయింట్ ఉంటుంది కదా, దాంతో వేస్తున్నానండి. ఇంకా పచ్చిగా ఉంది. సో నా చేతికి అది తగిలింది. ఇది ఇలా నాకు వచ్చినది ఏదో ముగ్గు వేసేస్తున్నాను. దీనికి కూడా అంతే. ఇది వైట్ పెయింట్తో అక్రిలిక్ పెయింట్తోనే వేస్తున్నానండి. ఇలాగా నేను చూడడానికి వేస్ట్గా పడేసిన దానికి ఎంత బ్యూటిఫుల్గా కనపడుతున్నాయి చూడండి. మనము పనికి రాదని పడేస్తూ ఉంటాం కదా, దానికి కొద్దిగా మనము ఓపికతో ఒక 5 మినిట్స్ కూర్చొని ఓపికతో చేసినామంటే చాలా బాగుంటుందండి. ఈ ఐడియాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.